ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ దొరకదేమోనన్న ఆందోళనతో డబ్బాల్లో నింపుకుని వెళ్తున్నారు. దాదాపు అన్ని బంకుల్లో కూడా వాహనదారులు క్యూ పెరుగుతూనే ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. పెట్రోల్ కొరత ఉందనే ప్రచారం సాగిన నేపథ్యంలో భారీ సంఖ్యలో వాహనదారులు అంటే తమకు అవసరం ఉన్న దానికంటే మించి పెట్రోలు పోయించుకోవడం మూలంగా స్టాక్ అయిపోతుంది. అయితే స్టాక్ అయిపోతే వెంటనే స్టాక్ తెప్పించాల్సిన వీళ్ళకి పెట్రోల్ బంకుల నిర్వాహకులకు సైతం ఒక సమస్య వచ్చి పడింది, అంతర్గత సమస్య. ఎందుకు అంటే వీళ్ళు పెట్రోల్ నింపుకుని ఖాళీ అయిన తర్వాత వెంటనే వెహికల్ తీసుకొని రావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి గతంలో అయితే క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కంపెనీ వాళ్ళు, కానీ ఇప్పుడు క్రెడిట్ తీసివేయడం మూలంగా ఆ బంకుల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాహనం తెప్పించడం అంటే ట్యాంకర్ తెప్పించడం కొంత ఆలస్యం కావడం, ఈ విధంగా సమస్య తలెత్తుతుందండి. ఏంటి పెట్రోల్ లేదా? ఉంది ఉంది. మరి ఎంతమంది వస్తున్నారు? పెట్రోల్ ఉంది కానీ చెప్పేటోళ్ళు లేరు కదా సార్. స్టాక్ ఉన్నాయి కానీ చెప్పేటోళ్ళు ఎవరు లేరు. వస్తుంది స్టాక్ ఉన్నది ఆల్రెడీ. బాగా మంది ఇట్లా వస్తున్నారు కదా. స్టాక్ ఉన్నా అని మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా సార్. ఉన్నది కానీ పబ్లిక్ ఆగుతలేరు చెప్పినా కానీ వస్తారు. ఎక్కువ కొట్టించుకుంటున్నారు పెట్రోల్ ఉన్నది ఎక్కువ 800 700 మొత్తం అందరు ఫుల్ ట్యాంక్ వేసుకుంటారు. అవును సార్. ఏమైంది సార్ మీరు 700 పైన కొట్టించుకున్నారు? మర దొరకకుండా పరిచయం అవుతాని కొడుకు తీసుకుంటున్నాం. మర దొరకకుండా ఎట్లా? ముందు ఎండాకాలం మీది దాని కొరకు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, ఏ వినియోగదారుని అడిగినా ఒకవేళ దొరకకపోతే ఏంటి అనే పరిస్థితి అనే ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో దొరకదని ఇప్పుడే జాగ్రత్త పడుతున్నారు. కాకపోతే ఇది ప్యానిక్ అయి జరుగుతున్న ఈ కొరత అని, ఒక విధంగా ఇది కృత్రిమ కొరతే అని అధికారులు అయితే చెప్తున్నారు. ఎక్కడా ఎలాంటి కొరత లేదు, పెట్రోల్ డీజిల్ అన్ని చోట్ల అందుబాటులో ఉంది, ఎలాంటి కొరత లేదని అధికారులు చెప్తున్నప్పటికీ వినియోగదారులు అదేవిధంగా వాహనదారులు మాత్రం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో పాటు బాటిల్ను క్యాన్లలో నింపుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా నింపుకోవడం మూలంగా ఏదైతే పరిమితికి మించి తీసుకువెళ్లడం మూలంగా బంకులు ఖాళీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తెచ్చే క్రమంలో కాస్త ఆలస్యం జరిగితే ఆ సమస్య వల్ల సైతం కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు సైతం వెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకుల్లో జనం బార్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.